హలో అండి. ఈరోజు నేను వంకాయ బఠానీ కూర చేస్తున్నాను. నేనైతే ఇలా చేస్తాను. ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకుని టమాటాలు కూడా ఫ్రై చేసేసుకుంటాను. ఈ ఫ్రై చేసేసుకున్న తర్వాత నేను బఠానీ అనేది ఒక 1 అవర్ నానబెట్టానండి వేడి నీళ్ళల్లో. ఎందుకంటే త్వరగా నానిపోతే అలాగే ఉడికేటప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. లేట్గా ఉడకకుండా చక్కగా ఊరికే మగ్గిపోతాయి. అలాగే వంకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఉప్పు వాటర్లో యాడ్ చేసి పెట్టాను. ఎందుకంటే ఇవి బ్లాక్ అవ్వకుండా ఉంటే అలాగే కండ్రెక్కకుండా గట్టి పడకుండా కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇవి మగ్గే వరకు ఫ్రై చేసేసుకున్నాం. అలాగే నేను సాంబార్ చేశాను కదా, ఆ సాంబార్ కూడా ఎలా చేశారో కామెంట్స్ చేయమంటున్నారు, రెసిపీ పెట్టమంటున్నారు. రెసిపీ పెడతాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ. ఇంకా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇప్పుడు వంకాయలు కూడా యాడ్ చేసేసాను. ఈ వంకాయల్లోకి ఇప్పుడు కారం కూడా యాడ్ చేసేసుకుందాం మన స్పైసీకి తగ్గట్టు. అలాగే మనకు లాస్ట్లో కావాలంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ జీలకర్ర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేనైతే యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత కారం పచ్చివాసన పోయేంత వరకు, అలాగే చింతపండు పులుసు పోసుకోవచ్చు, కానీ నేను మామూలుగా వాటర్ యాడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే టమాటాలు కట్ చేసాం కాబట్టి చింతపండు యాడ్ చేయట్లేదు, మామూలు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇంకా వంకాయ ఎండు చేప అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. వంకాయ ఎండు చేప, వంకాయ ఎండు రొయ్యలు, అలాగే వంకాయ మెత్తళ్ళు, వంకాయ పచ్చి రొయ్యలు, బెండకాయ పచ్చి రొయ్యలు చేశాను కదా, అది కూడా చాలా బాగా వచ్చిందన్నారు. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని మనం ఉడికించుకుంటే వంకాయ బఠానీ రెడీ అయిపోయిందండి. వంకాయ బఠానీ పరోటాల్లోకి కానీ చపాతీల్లోకి కానీ రోటీల్లోకి కానీ చాలా బాగుంటుంది. నేనైతే ఇలా చేస్తాను. మీరైతే ఏ విధంగా చేస్తారో కామెంట్స్ చేయండి. లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.